గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, జగుడకు స్వాగతం. మన నిత్య జీవితంలో హ్యాపీగా ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలన్న దాని మీద చాలామంది సైకాలజిస్టులు చాలా విషయాలు చెప్తారండి. అలాగే వ్యక్తిత్వ వికాస నిపుణులు అంటే మోటివేషన్ స్పీకర్స్ కూడా చాలా విషయాలు చెప్తారు. బట్ అవన్నీ విన్నప్పుడు బాగుంటాయి, కానీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. బట్ మీకు ఈరోజు ఒక చిన్న టెక్నిక్ చెప్తానండి, దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. అదేంటంటే మన వ్యక్తిగత జీవితంలో చాలామందితో మనం వ్యవహారం చేసినప్పుడు మనం కించపరుస్తూ మాట్లాడడం కానీ, లేదా మనం తక్కువ చేసి మాట్లాడడం కానీ, లేదా మన మనోభావాలు దెబ్బతినడం మాట్లాడడం కానీ చేస్తుంటారు. ఆ సందర్భంలో మనం తిరిగి సమాధానం చెప్పలేకపోయినా సరే మనం ఆ వ్యక్తి మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ పెట్టుకుని బాధపడుతుంటాం. దయచేసి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరైనా కించపరిచినా బాధ పెట్టినా సరే ఆ వ్యక్తిని మీరు క్షమించండి. ఫస్ట్ క్షమించడం వల్ల ఏమవుతుందంటే మన మనసు ప్రశాంతం అవుతుందండి. ఈ జీవితం చాలా చిన్నదండి, కాబట్టి మనం ఏం చేస్తున్నామో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. విద్యార్థులు అయితే చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి, లేదా ఉద్యోగస్తులు అయితే ఉద్యోగం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మనం ఏ పని చేస్తున్నామో మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడాన్ని, దెన్ వీఆర్ హ్యాపీ. థ్యాంక్ యూ.